సంప్రదాయాలను అనుసరించడంలో ఉన్నత స్థానం. మన భారతీయ విలువలను చాటిన దేశం మన హిందుస్థాన్ అని ప్రతి చోట అగ్రభాగంలో ఉన్నది ఈ దేశం అని చెబుతూ ఏమంటాడంటే, ఆడవాళ్ళను పూజించడం అనేది కూడా మన సంస్కృతి. ఎత్ర నార్యంతో పూజంతి తత్ర రమంతే దేవత అని కదా అంటాము. కానీ ఈవేళ ప్రపంచంలో ఆడవాళ్ళను గౌరవిస్తున్న దేశం నార్వే అంటాడు. అంటే ఎక్కడికెక్కడ మనం గొప్ప సాటుకుంటుంటే ప్రపంచం ఇందుకు విలక్షణంగా ఉంది చూపించే ప్రయత్నం కవితాత్మకంగా చేసినటువంటి గొప్ప సామాజిక కవి. అందుకే ఈయన పట్ల ఉన్నటువంటి, ఈయన వ్యక్తిత్వం పట్ల ఉన్నటువంటి గౌరవంతో మోహన్ ఎక్కడ దాకా వచ్చారు. మేము ఉండే ఏరియా అంతా కూడా ఎక్కడున్నా హైదరాబాద్లో దుమ్ము, ధూళి, కార్ సౌండ్లు, మైకుల సౌండ్లు, జనం సౌండ్లు, ఇలా చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటాం. ఈ క్యాంపస్లోకి వస్తే విశాలమైన ప్రదేశం, క్యాంపస్ అంతా కూడా చక్కటి చెట్లు, మంచి మంచి సాంకేతిక నిపుణులు, బాగా చదువుకున్న వాళ్ళు, పైగా ఇప్పుడు ఉపయోగిస్తున్నారు లేదు నాకు తెలియదు కానీ సీనియర్స్ ఆఫీసర్ అందరికి కూడా బయటకు వెళ్ళాల్సిన పని లేకుండా ఇక్కడ ఇంటి కట్టుకోవడానికి స్థలాలు ఇచ్చి పర్మనెంట్గా ఉండే సదుపాయం కూడా వేయించేవాడికి అలా చేయకపోవడం అది చాలా మంచి మాటది, చాలా చక్కటి కార్యక్రమం. ఎందుకంటే రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి మంచి ప్రదేశంలో ఉండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అలాంటి కలుషితమైనటువంటి వాతావరణంలో ఉండడం కంటే ఇందులోనే ఉండగలిగితే దాన్ని మించిన అదృష్టం. గతంలో ఇక్కడ చాలాసార్లు నాటకాల పోటీలు దొరుకుతాయి, చాలా అద్భుతంగా వేయించారు పోటీలు అని చెప్పి మరి మంచి మంచి పోటీలు అయ్యి కూడా చాలా అద్భుతంగా నిర్వహించేవారు. వారి సందర్భంగా చాలాసార్లు వచ్చారు కూడా నాటకాల పోటీలో జరిగేది. కానీ ఈ మధ్యలో ఎప్పుడు ఎక్కడ పేపర్లో కూడా కనపడటం మరి తెలియజేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా డాక్టర్ అడప రామారావు గారి అంతరంగ తరంగాలు అనే పుస్తక ఆవిష్కరణకు రావాలండి అని చెప్పి నేను వస్తే తప్పకుండా వస్తానండి, మీ కార్యక్రమం అయితే రాకుండా ఎలా ఉంటాను అని టైం ఎక్కడ వెళ్ళి పెట్టంటే మీ ఏం చేయాలి బాగుంది. టైం పెట్టండి అంటే మార్నింగ్ అన్న సార్ మార్నింగ్ అసలు ఎట్లా ఉంటుందండి మాకు ఉదయం లేవగానే నారాయణకోట మరి నేను వీలో లేదో ఏమో తెలియదు కానీ అద్భుతమైన చెప్తాయి. వారు కూడా ఈ సభలో ఉండాలని అంటున్నారు హ్యాపీగా. అలాగే లక్ష్మీనారాయణ గారు విశిష్ట అతిథులుగా వివి లక్ష్మీనారాయణ గారు, నారాయణ శ్రీకృష్ణ గారు, శ్రీకృష్ణ గారు కూడా మిగిలిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అండి. కడప రామారావు గారితో మా ఆత్మీయ ముందు చాలా సంవత్సరాలు. నేను సినిమాలకు వెళ్ళక ముందు విజయవాడలో వ్యాపారం చేసుకునే రోజుల్లో మీరు మామగారు అట్లూరు భాస్కరరావు గారని కడప రామారావు గారు మామగారు, వారి ఇంట్లో మేము కొన్నాళ్ళు అందుకున్నాం. తర్వాత ఆయన ఇల్లు అమ్మేసేస్తే ఆయన మేము కలిసి వేరే ఒక ఇల్లు చూసుకొని అక్కడ కూడా కలిసే ఉన్నాం. అక్కడ ఉన్నంత వరకు విజయవాడలో ఉన్నందుకు ఆయన మేము బాగా ఆత్మలందు ఉన్నాగా ఆత్మీయులాగా ఉన్నాం. వారికి ముగ్గురు కూతుళ్ళు, ఒకరు రామారావు గారు మూడోరు. బాగా చదువుకునే వ్యక్తి, సంస్కారం ఉన్న వ్యక్తి, ఏది చేయాలన్నా సాధించే వ్యక్తి. అలాగే ఆ భాస్కరరావు గారి భార్య అన్నపూర్ణమ్మ గారు, ఆమె కూడా ఈ మధ్యనే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని పొరపడించారు ఆయన. ఆమె ఆఖరి నిమిషం వరకు కూడా ఆమె జ్ఞాపక శక్తి కానీ ఓపిక కానీ పలుకులో ఏమైనా అలవాటు కాకుండా ఉండడం కానీ అలాంటి కుటుంబం, ఆ కుటుంబంలో ఉన్న నైలీని పెళ్లి చేసుకున్న రామారావు చాలా చూసుకుంటుంది. అలాగే ఇవాళ అంతరంగ తరంగాలు చూస్తుంటే ఊరికి కాస్త టైంలో 4 పేజీలు తిప్పితే తనలో ఏ పేజీ తీసినా ఒక అద్భుతంగా ఉంది. కడప రామారావు గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన సాంకేతిక కళాశాలలో బీటెక్, ఎంటెక్, పిహెచ్డి డిగ్రీలు సంపాదించిన విద్యార్థి. తాను చదువుతూ పేద విద్యార్థులను చదివించి ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా
ఆదర్శ విద్యార్థి బహుమతులు కూడా పొందాడు. ఎందుకంటే తను చదువుకోవడమే కాకుండా చదువు సరిగ్గా రాని వాళ్ళకి కానీ పేదవాళ్ళకి కానీ ఇన్ని క్లాసులు తీసుకొని వాళ్ళందరికీ కూడా చెప్పి మన అత్తగారికి గొంతున్నట్టుగా ఉందో ఈ గొంతు కూడా అంతే తెలుసుకోవాలి. చాలా సుజమ్మా కదా. తర్వాత నాకు వెళ్ళి తొలగేస్తానని ఎప్పుడు చేయలేదు. తెలుగు భాషలో పలకరింపులు అనే హెడ్డింగ్తో కొన్ని రాశాను. మనకు తెలుగు భాషలో ఉన్నటువంటి పిలుపులు ఇంగ్లీష్లోనూ ఉండవు, ఇంకే భాషలో ఉండవు. వెంకయ్య నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగు భాష గురించి ప్రస్తావించకుండా ఎప్పుడూ ఉండదు ఆయన. మనందరం కూడా మన తల్లిని ఎవరు పిలుస్తాం? అమ్మ అని పిలుస్తాం. కానీ ఇంగ్లీష్లో అయితే మమ్మీ మమ్మీ అంటారు. అని చెప్తూ ఉంటారు. అమ్మ అంటే కట్టులోకి వస్తున్నాయా అమ్మ అనే పిలుపు. మమ్మీ అంటే ఎవరి నుంచి వస్తుంది. అమ్మాలో ఉన్న గొప్పతనం మమ్మీలో ఎక్కడ ఉన్నాయా. కాకపోతే ఇంపార్టెన్స్ చాలా గొప్పదండి. ఎక్కడైనా ఏదైనా తింటానికి ఇంత దొరికితే అవగాహన తినేది కావు 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 అని వయసాలు మిగిలిన కాకులందరినీ కూడా తెచ్చి వాటితో సమానంగా అన్ని సమానంగా పంచుకుంటాయి, పంచుకొని తింటాయి. ఎప్పుడైనా ఏ కాకైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఎవరైనా కలప కొట్టినా అయిపోయినా మిగిలిన కాకులన్నీ కూడా కావు 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 వచ్చి వాటి చుట్టూ ఒక రక్షణ ఇదిలాగా చేరి ఆ కాకి కావాలి. అలాగే మనందరం కూడా తెలుసు, మన పెద్దగా ఎవరైనా సరిపోతే వారు కూడా తన సెంటిమెంట్తో ఉన్నటువంటి మాట. అలాగే ఆ కాకి పెట్టుకొని చక్కటి వాయిద్యం రాయటం. అలాగే నిజాలు తెలుస్తూ మనందరూ కూడా తెలుసుకోవాల్సిన నిజాలు. లక్షాధికారైనా కోటీశ్వరుడైనా భిక్షగాడైనా శ్మశానంలో అందరూ సమానమే అని తెలుస్తూ ఎంత గొప్పగా బతికినా సమాజంలో ఎంత ఎదిగినా ఊపిరి పోగానే ఊరి బయటికే పంపించేస్తారు తెలుస్తూ 100 కోట్లకు అధిపతి అయినా వారసుడైనా ప్రాణాన్ని ఆయుష్ను పొందలేదని కూడా తెలుసు. 100 మంది డాక్టర్లు సంబంధికులు నీ వెంటనే ఉన్నా నీ చావును ఆపలేదని, నీ చావు ఆగదని తెలుసు. ఇట్లా నగ్న సత్యాలని కూడా తింటే అక్కిలేని ఆలోచన. ఆయన జీవితంలో పొందిన ఎన్ని కూడా ఇలాంటి నగ్న సత్యాలన్నీ కూడా తీసుకోలేశారు. వాళ్ళ అడపారమారావు కూడా చాలా చాలా బాగుంది. అది కూడా ఇది ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఈ బుక్తో బాగా ఇంకో బుక్ కూడా దొంగిలించి పక్కన పెడుతున్నారు. ఎందుకంటే ఇంటికి వెళ్ళగానే మామగారు మరి అత్తగారి మామగారి కుటుంబంతో చాలా ఆత్మీయం మాకు. అందుకని మామూలు ఉంటుంది ఏమన్నా బుక్ ఏది అంటే ఆ బుక్ ఆవిడకి ఇచ్చేసారనుకోండి, మళ్ళీ నా దగ్గరికి రాదు. అందుకని నేను ఆఫీస్లో పెట్టుకుంటాను ఈ బుక్ని. నాకు ఖాళీ ఉన్నప్పుడు అలా చదువుతూ ఉంటాను. అది ఇంట్లో ఆవిడ ఇచ్చేస్తాను. ఇది శనివారం పూర్తి కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. నేను దానికి వెళ్ళండి అందరూ వెయిట్ చేస్తాను. సరే అని వెంకటేశ్వర సుప్రభాతం ఉన్నాయి 8 బుక్కులు కార్లో పెట్టుకొని చదువుకుంటాం. అలా ఆయన ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఎంతో మంది పేద విద్యార్థులకి తన అనుభవాన్ని తన విద్యార్థిని కూడా అందరికీ కూడా తెలియజెప్పాలని కోరుకుంటూ ఈ సభలో పూర్తి అవకాశం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దలు మీరందరూ ఉన్నారు. మిమ్మల్ని అందరూ చూస్తుంటే ఎంతో గౌరవంగా అనిపిస్తుంది. మీరందరూ ఎన్నో సాధించిన వ్యక్తులు. మీరు సాధించడమే కాకుండా మీ కుటుంబ సభ్యులందరినీ కూడా పైకి తీసుకొచ్చి